క్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము కీర్తనలు 84 కీర్తనలు కోరహ కుమారులు అంటూ ఉన్నారు ఒక మాట. 4వ వచనము, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. ఆయన మందిరములో నివసించువారు ఎలాంటి వారంట? ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని సత్యమును తెలుసుకున్న వారు ధన్యులు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు, దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు, దేవునికి ప్రార్థన చేయవారు ధన్యులు, దేవుణ్ణి ప్రేమించువారు ధన్యులు, దేవుని సత్యమైన మార్గంలో నడిచేవారు ధన్యులు, ఆయన వాక్యమును దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు, ఆయన ఆయన ఆయన్ని ఆయన్ని కొనియాడువారు ధన్యులు, ఆయన కొరకు అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు. హల్లెలూయా. నీ అంగలార్పుని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన కొరకు నువ్వు ప్రార్థించినా, ఆయన కొరకు నువ్వు ఆధారపడినా, ఆయన పైన నువ్వు ఆధారపడినా, నీ అంగలార్పు నాట్యముగా చేస్తాడు. ఆయన నీ ప్రార్థనను వింటాడు, నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. అయితే ఇక్కడ నీ మందిరములో నివసించువారు ధన్యులు. హల్లెలూయా. నువ్వు జీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు నివసిస్తే నీకు సంపూర్ణమైన సంతోషములు కలవు, నీకు సంపూర్ణమైన విడుదల కలుగుతుంది, సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు, సంపూర్ణమైన దేవుని చిత్తమును నువ్వు నెరవేర్చుకోగలుగుతావు. ఎందుకనంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ మందిరములో నివసించేవారు ధన్యులు. హల్లెలూయా. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యందు నమ్మకం ఉంచువారు కూడా ధన్యులే. ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయన యందు నమ్మకం ఉంచువారు కూడా ధన్యులే అని వాక్య లేఖనాలు ఇక్కడ చెప్తూ ఉన్నాయి. అయితే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు, యెహోవా సత్యమైన మార్గములో నడుచువాడు ధన్యుడు, యెహోవా మందిర ఆవరణంలో నివసించేవాడు ధన్యుడు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎన్ని ధన్యతలు ఉన్నాయి చూడండి. ఆయన్ని నువ్వు తెలుసుకోవంటే నీ జీవితము ధన్యతలతో నింపబడి ఉంటది. హల్లెలూయా. ఎందుకనంటే మాట అంటాడు, ధర్మశాస్త్రమును నువ్వు దివారాత్రములు ధ్యానిస్తే నీటి కాలవల ఎవరైనా నాటబడిందై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటావు. ఎందుకనంటే నువ్వు దేవుని ధన్యునిగా చేసుకుంటూ ఉన్నావు. చాలా మంది ఈ లోకంలో ధనమును, బలమును, కులమును, ఆస్తిని, అంతస్తును, ఐశ్వర్యమును ధన్యతగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళపైన ఆధారపడుతూ ఉంటారు. అది ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. అలాగా జీవిస్తూ ఉన్న వారికి దేవుడు ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని మందిరములో మీరు నివసించటం వల్ల, ఆయన్ని స్తుతించటం వల్ల, ఆయనకి మీరు ప్రార్థించటం వల్ల, ఆయన వాక్యమును మీరు దివారాత్రంలో ధ్యానించటం వల్ల, మీరు ఆయన్ని నమ్ముకోవడం వల్ల మీరు ఏం కలిగి ఉంటారని చెప్తున్నాడు? ధన్యత కలిగి ఉంటారని చెప్తున్నాడు. హల్లెలూయా. అటు ధన్యత నీకు కావాలనుకుంటూ ఉన్నావా? అయితే దేవుని మందిరములో ప్రవేశించు. హల్లెలూయా. దేవుని మందిరములో నివాసం చేయి, దేవుని మందిరములో పరిచారం చేయి, దేవుని మందిరములో ఉపచారం చేయి, దేవుని మందిరములో ఉండుటకు నీకు ఆలోచన రావాలి. దేవుని మందిరములో అక్కడ నివసించుటకు. చూడండి, చాలా మంది ఆదివారం అయితేనే కనిపిస్తారు, తర్వాత మళ్ళీ కనిపించరు. చాలా మంది 6 రోజులు పనికి వెళ్తారు, 7వ రోజు కూడా దేవుని సావాసంలోకి రాకుండా లోకంలో ఉన్న సావాసంలో, లోకంలో ఉన్న పనుల పాటల్లో తిరిగి దేవునికి దూరంగా ఉంటారు. అందుకనే ఇక్కడ అంటాడు, నీ సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినములతో సమానం అని చెప్పి వాక్యలేఖనాలు చెప్తూ ఉన్నాయి. నీకు ధన్యత కావాలంటే దేవుని సన్నిధానంలో నువ్వు గడపాలి, దేవునితో నువ్వు గడపాలి, దేవునితో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో దేనితో నువ్వు నడిచినా, ఈ లోకంలో దేనితో నువ్వు ముందుకు వెళ్ళినా నీకు ధన్యత రాదు. పరలోక పౌరస్థితి నీకు కలగదు. కానీ దేవుని సన్నిధానంలో దేవునితో నడిస్తే, దేవుని సత్యమైన మార్గంలో నువ్వు ఉంటే, దేవుని మాటలు నువ్వు వింటూ ఉంటే, దేవుని ఆ మాటలు నిన్ను జీవింపచేస్తాయి. ఆ మాటలు నువ్వు చదువుతూ ఉంటే నీవు దివారాత్రులు ధ్యానించేవాడు ఏమంటూ ఉన్నాడు? ధన్యుడు అంటూ ఉన్నాడు. చూడండి, నీటి కాలవల ఎవరిని నాటబడింది ఆ తగిన కాలం మీద ఫలమిచ్చే చెట్టు వల్లే దేవుడు నిన్ను చేస్తాడు. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో నువ్వు గడుపుతూ ఉన్నావు, దేవునితో నువ్వు గడుపుతూ ఉన్నావు, దేవుని వాక్యం నువ్వు చదువుతూ ఉన్నావు. చాలా మంది బైబిల్ చదువుతారు, ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఎలాగా ధ్యానిస్తున్నారు, దేవుని సన్నిధానంలో ఎలాగున్నారో కూడా తెలియదు. కాకపోతే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మందిరంలో నివసించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరిస్తే ఖచ్చితంగా నువ్వు ధన్యుడుగా ఉంటావని దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఇటు ధన్యత నువ్వు పొందుకోవాలంటే దేవుడితో నువ్వు సహవాసం చేయాలి, దేవుని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి,
దేవుని మందిరములో నువ్వు నివాసం ఉండాలి. దేవుడి ఇటు మాటలు దీవించిన దాకా